హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం బ్యూటిఫుల్ డబల్ కలర్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ స్టిచ్ చేద్దాము. చాలా ఈజీ. 2 కలర్ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి, చాలా బాగుంటాయి. 5x5 అలాగే 3x3 2 ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. ఫస్ట్ పెద్ద ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మాత్రమే క్లాత్కి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇంకో క్రాస్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైట్గా అడ్డంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. హారిజాంటల్ వర్టికల్గా క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రాస్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా కంప్లీట్గా క్లాత్నంతా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ సో చాలా బాగుంటుంది. చూడండి, వర్టికల్గా 2 క్రాస్లు అడ్డంగా నిలువుగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటి మధ్యలో క్రాస్ ఉంటుంది కదా, సో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఇందులో మధ్యలో పెట్టుకోండి. ఫ్యాబ్రిక్కి ఆపోజిట్ సైడు ఈ విధంగా మధ్యలో పెట్టుకున్న తర్వాత డోరీ పెట్టుకోవాలి. డోరీ మధ్యలో పెట్టుకొని మొత్తం క్లాత్నంతా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా సూది దారం చేసుకొని స్టిచ్ వేసుకోండి. డోరీ ఈ క్లాత్కి రెండింటిని అటాచ్ అయ్యే విధంగా స్టిచ్ వేసుకోండి. డోరీ మధ్యలో పోయేటట్లు స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, 3x3 ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. సో దాన్ని ఫోల్డ్ చేసుకొని డోరీ పైన పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని తర్వాత డోరీ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా డోరీ వైపు నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్కి వచ్చేసరికి కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పేసుకోండి. చూడండి, ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. పైన ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత సూది దారం తీసుకొని దీని మధ్యలో నుంచి అటాచ్ చేసి మనం హ్యాంగింగ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. రెండింటిని సూది దారం సహాయంతో. చూడండి, లేదంటే మధ్యలో ఏదైనా పూస పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీ శారీకి బ్లౌజ్కి ఏది మ్యాచింగ్ అవుతుందో ఆ పూస అయినా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇంకో హ్యాంగింగ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదా, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోలు ఇంకా స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.